కావచ్చు, లేదంటే వేరే టైప్ రియల్ ఎస్టేట్ చీటింగ్ కావచ్చు, అన్ని పైన కూడా చాలా ఉక్కుపాదం ఉంటుంది. Nobody will be spared. I have seen that lot of cases are there, lot of companies are being run in the name of all these things. ఒకరిద్దరిని చేరించాలి, ఇద్దరిని చేయాలని చెప్పి చాలా కంపెనీస్ వచ్చినావు. బేసిక్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ ర్యాంపెంట్ ఇన్ ది యూత్. సో ఆల్ దోస్ కంపెనీస్ విల్ బి ఇన్ఫర్మేషన్ విల్ బి కలెక్టెడ్. దానిపైన చాలా అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము బికాస్ ఆఫ్ ది రోజు వెహికల్ సంఖ్య పెరగడంతో రోజు వెహికల్స్ చాలా రోడ్ పైన రావడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా జిఎస్టీ తగ్గిన తర్వాత దేర్ ఇస్ ఎ డీప్ ఇంక్రీజ్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ వెహికల్స్. దాని తోడుగా అంతకుముందు కూడా చాలా వెహికల్స్ రోడ్ పైన ఉండడం జరిగింది. ఈ ట్రాఫిక్ పైన మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఆల్రెడీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు బాగానే పని చేస్తున్నారు, బాగా మంచి కంట్రోల్ ఉంది. కానీ బట్ ఇంకా ఎక్కడెక్కడైనా ఇంటర్వెన్షన్ చేయవచ్చా, మనము ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ట్రాఫిక్ డైరెక్ట్లీ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ అండ్ ఆల్సో ఆన్ ది family time, because hardly once they go back they are so tired and they spend most of the time on the roads. So it will not only affect the quality time of the family but also on the direct health. So all efforts will be made to improve the travel time. Average speed of the vehicle ni manamu etla పెంచాలని చెప్పి మనం చూస్తాను. రోడ్ పైన ప్రజల టైం ఒక ఎట్లా తగ్గించాలనే పైన కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన గూగుల్ వాళ్ళతో కూడా మనకు ఒప్పందం ఉందని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాను. అదేవిధంగా మీకు అంతకుముందు తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారు అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. So it will be very very heavily dealt with. So drunk and driving, so will be already we have a lot of teams who will constitute more teams and ensure that on important days more checkings will be done. అదేవిధంగా హెల్మెట్ కూడా విల్ ఎన్ష్యూర్ దట్ వి ఎన్ఫోర్స్ ఇట్. అండ్ ఎక్కడెక్కడ ఉంది అవసరమైతే మనం కేసు కట్టడము, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా మనం ఒక చేయడం జరుగుతుంది. ఇంకా టెక్నాలజీ అందరు కూడా తెలుసు. టెక్నాలజీ మనం లేనిది ఏ బిజినెస్ కానీ ఏ ఆఫీస్ కూడా నడవలేదు. మనం కూడా హైదరాబాద్ పోలీసు ఒక ఏఐ డ్రివెన్ పోలీసింగ్కి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా ఒక మీటింగ్లో కూడా గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, డ్రోన్స్ కూడా మన పోలీసింగ్లో వాడాలని చెప్పి రికమెండెడ్. సో మనకు కూడా ఈ డ్రోన్ ఎట్లా వాడాలి, మనం వెదర్ వీ షుడ్ యూజ్ దెమ్ ఇన్ క్రౌడ్ కంట్రోల్, దేనికి వాడితే బాగుంటుందని పైన ఒక డీటెయిల్ స్టడీ చేస్తాను. బికాస్ హైదరాబాద్ ఇస్ ఎ గ్లోబల్ సిటీ అండ్ ఐటీ సిటీ. లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ డ్రోన్ కంపెనీస్ హావ్ ఆల్సో కమ్ రీసెంట్లీ ఇన్ దిస్ హైదరాబాద్ సిటీ. దాన్ని కూడా మనము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం